ఏబిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక సంస్థ ఉంది. అక్కడ మధురవాడ ఏరియాలో ఎకరాలు తీసుకుని దాన్ని హౌసింగ్ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేయడానికి తీసుకున్నారు. దాంట్లో ఏమాత్రం సంబంధం లేని, తనకి ఏమాత్రం అనుభవం లేని ఒక సంస్థ గ్లోబల్ ఇంట్రోపోలిస్ ఏషియా లిమిటెడ్ అని ఆ కంపెనీ దూరేసింది. టక్మని దూరేసి అటు ఉడాకి బొక్క పెట్టారు. వీళ్ళకేమో 26%, 28% తీసేసుకుని వీళ్ళకి ఏం ₹10 పెట్టుబడి లేకుండా అందులో దూరేసాడు. అంటే దాదాపు ఒక 700 కోట్లు లాగేసాడు. ఇదంతా వాళ్ళు చేసినట్టే ఎదటోళ్ళు చేస్తారని అనుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే, ఇది ఎందుకు చెప్పానంటే, ఇది పెద్ద కథనం వచ్చింది ఈనాడులో 2007లో. కావాలంటే మీరు క్లిప్పింగ్స్ పంపిస్తాను చూసుకోండి. మీకు అది ఎలా జరిగింది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ కంపెనీ ఎలాగ ఎంటర్ అయ్యారు, రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కొల్లగొట్టాడు, తన వాళ్ళందరికీ ఏ రకంగా చేసుకున్నాడు అనేటువంటిది మనకు స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు. మీకు రాజకీయ అవినీతి అనారోగ్యానికి శస్త్రచికిత్స చేసే ఏకైక పత్రిక ఈనాడు. వాళ్ళు ఎలాంటి ఇప్పుడు ముఖమాటలు ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఏ ప్రభుత్వాలైనా సరే, ప్రభుత్వంలో ఇటువంటి స్కాములు, స్కీములు, అవినీతి ఉంటే దాన్ని ఎడాపెడా కోసి యువతలు పెట్టేస్తారు వాళ్ళు. అందుకనే అప్పుడు రాజశేఖర్ ఆ రెండు పత్రికలను ఏబి ఆంధ్రజ్యోతిని కూడా కలిపి మాట్లాడుతూ ఉండేవాడు. అప్పటి నుంచే బురద జల్లటం మొదలుపెట్టేవాడు. తన శిష్యుడు, తన విదూషకుడైన పొన్నవేలు అరుణ్ కుమార్ని ఈనాడు మీదకి వదిలేడు. అతను ఆ బిజీగా ఉండొచ్చు, అతను కేసులో గట్ట పెట్టేసి ఇబ్బంది పెట్టేయాలని, తన పనులు తను చేసుకోవడానికి. అయినా సరే వాళ్ళు ఏం మానలేదనుకోండి.